when a new movie released and got a blockbuster talk, అద్భుతం ఫ్యాంటాస్టిక్ when the same film was on OTT. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇది మామ సంగతి. థియేటర్లో ఉన్నప్పుడు బ్లాక్ బస్టర్ అనటం, ఓటీటీలోకి రాగానే ఓవర్ రేటెడ్ అనటం, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ప్రెసెంట్ జనరేషన్కి. ఒకప్పుడు సినిమాని ఫ్లాప్ చేసి తర్వాత అండర్ రేటెడ్ అని అన్నాము, ఇప్పుడు హిట్ చేసి ఓవర్ రేటెడ్ అంటున్నాం తర్వాత. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రీసెంట్గా హనుమాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు మూవీస్ని హిట్ చేసి తర్వాత ఓవర్ రేటెడ్ అని ఎందుకు అంటున్నారు, కారణం ఏంటి అన్న విషయాన్ని డీటెయిల్డ్గా చెప్తాను. దానికంటే ముందు వీడియోస్ని లైక్ చేయడానికి ఎందుకంత మొహమాట పడతారు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసే విషయంలో కూడా బాగా మొహమాట పడుతున్నారు మీరు తెలుసా. ఎందుకు మామా ఆ మొహమాటం మనలో? ఎందుకు మామా మనలో మనకి మొహమాటాలు అయ్యి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసేయండి చెప్తున్నాను కదా. అలాగే ఈ వీడియోకి ఎప్పటిలాగే 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అంతకంటే ఎక్కువ చేసినా సరే పర్లేదు, చాలా హ్యాపీ అన్నమాట. ఇప్పటికే బాగా లాగ్ అయింది కదా. వాయిస్ ఆల్ ఎట్ మామా, ఇంకా మొదలు పెట్టేద్దామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. బేసికల్లీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ ద మూవీస్. ప్యూర్ మూవీ లవర్స్, టాక్ని బట్టి మూవీని చూసేవాళ్ళు. ప్యూర్ మూవీ లవర్స్ ఏంటంటే డైరెక్ట్గా టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ డే అయినా వెళ్తారు, లేదా ఫస్ట్ డే కుదరకపోతే టైం చూసుకొని వీలైతే తర్వాత అయినా వెళ్తారన్నమాట. కానీ కొంతమంది ఏంటంటే టాక్ బాగుంటేనే థియేటర్కి వెళ్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడొచ్చులే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే జనం ఆ మూవీలో బాగా నచ్చే సీక్వెన్స్ కోసం, టెక్నికల్ డిపార్ట్మెంట్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, డైరెక్టర్స్ వర్క్ కోసం, ఇలా చాలా విధాలుగా ఎలివేట్ చేస్తూ ట్విట్టర్లోని మిగతా సోషల్ మీడియాలోని వాగుతూ ఉంటారు. నచ్చకపోతే పాతాళానికి తొక్కేయడం, నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం మనకి బాగా అలవాటే కదా. సో ఏంటంటే కొంతమంది ఇలానే పాజిటివ్ టాక్ వచ్చిన మూవీని థియేటర్లో ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల మిస్ అవుతారు. ఇంకొంతమంది థియేటర్కి వెళ్తే ఏముంది మామా, 30 రోజుల్లో ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, అప్పుడు చూడొచ్చులే అని చెప్పి వెయిట్ చేస్తారు. ఈ లోపు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని ఆ సినిమాని లేపుతూనే ఉంటారు. సో ఆ మూవీని ఇంకా చూడలేని వాళ్ళు ఏంటంటే వచ్చిన ఆ పాజిటివ్ టాక్ని దృష్టిలో పెట్టుకొని పీక్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకుంటారు. అప్పుడు సినిమా ఓటీటీలోకి ప్రత్యక్షం అవుద్ది. పాపం వ్యూవర్స్ పెట్టుకున్న పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆ సినిమా వాళ్ళకి అంత సాటిస్ఫైయింగ్గా అనిపించదు. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగే క్రియేట్ అవుద్ది అని చెప్పలేను. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు పెట్టుకున్న పీక్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వల్లే ఆ సినిమాకి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. సో ఇదే సిచ్యువేషన్ అప్పుడు ఆర్ఆర్ఆర్, కాంతారా, కార్తికేయ 2, దసరా, సామజవరగమన, జైలర్, జవాన్, యానిమల్, సలార్, హనుమాన్, ఇలా పెద్ద హిట్ అయిన ప్రతి మూవీ విషయంలోని ఈ ఓవర్ రేటెడ్ అన్న డైలాగ్ చాలా గట్టిగా వినిపించడం మొదలయ్యింది. అదేంటి మామ, థియేటర్కి కూడా ఆడియన్స్ కొంతమంది టాక్ని బట్టి వస్తారు కదా. సో అప్పుడు వాళ్ళకి అనిపించని ఆ ఓవర్ రేటెడ్ అన్న థాట్ ఓటీటీలోకి వచ్చినప్పుడే ఎందుకు అనిపిస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్లీ ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అనే చెప్పాలి. బేసిక్గా ఏంటంటే కొన్ని మూవీస్కి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్లేస్ని బట్టి మారుతుందన్నమాట. అంటే థియేటర్లో చూసినప్పుడు కొన్ని మూవీస్కి ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది, టీవీలో చూసినప్పుడు లేదా మొబైల్ స్క్రీన్లో చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది వేరేలా ఉంటుంది. దానివల్ల కూడా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది కొన్ని మూవీస్ విషయంలోని. అందుకే కొంతమంది కొన్ని మూవీస్ విషయంలో సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఇదే మెయిన్ రీజన్ అని చెప్పలేను, ఎందుకంటే కొంతమంది వరకే ఈ రీజన్ అనేది వర్తిస్తుంది, అందరి విషయంలోనే వర్తించకపోవచ్చు. వన్ మోర్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. ఇది కొంచెం స్ట్రాంగ్ రీజన్ అనేది చెప్పచ్చు. నేను బిగినింగ్లో చెప్పాను కదా ఎక్స్పెక్టేషన్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీనే తీసుకుందాం. కొంతమందికి ఈ మూవీ మీద సినిమా రిలీజ్ అవ్వక ముందు డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంతమందికి అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు. బట్ ఆడియన్స్ ఏంటంటే ఈ మూవీ కోసం వెయిట్ చేశారు. దానికి కారణం వాళ్ళు చేసుకున్నటువంటి మార్కెటింగ్ అన్నమాట. మార్కెటింగ్ చాలా బాగా చేశారు ఈ మూవీ కోసం. సో థియేటర్కి వచ్చిన వాళ్ళు జస్ట్ నాకు నచ్చితే చాలు అన్న ఉద్దేశంతోనే వచ్చారు. సో మూవీలోని మామిడి పండు ఉంటే చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్కి మామిడి పళ్ళ గంపే కనిపించింది. ఇంకేముంది, బాగా సాటిస్ఫై అయ్యారు అండ్ మస్ట్ వాచ్ అని చెప్తూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే టాక్ని బట్టి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మూవీకి వచ్చిన టాక్ వల్ల థియేటర్ని విజిట్ చేశారు అండ్ వాళ్ళకు కూడా సినిమా మంచిగానే నచ్చింది. ఇంకో వర్గం ఉన్నారని చెప్పాను కదా, ఓటీటీ బ్యాచ్.
టాక్ అనేది బాగా రావటం, దానివల్ల అప్పటి వరకు లేని ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుకుంటారు. అంటే పాజిటివ్ టాక్ అనేది బీభత్సంగా రావడం వల్ల వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ అనేది పీక్ లెవెల్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకేముంది వాడు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆ సినిమా రీచ్ అవ్వకపోవడం వల్ల వాడికది ఓవర్ రేటెడ్ అని అనిపిస్తుంది. ఇందువల్లే హైపర్ పాజిటివ్ టాక్ వచ్చిన మూవీస్ ఓటీటీలోకి రాగానే ఓవర్ రేటెడ్ అన్న వర్డ్‌ని ఫేస్ చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు ఒక మాట మామ, ఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంది కదా! దీనికి సంబంధించి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. అమెజాన్ అండ్ నెట్‌ఫ్లిక్స్ యొక్క బ్రీఫ్ హిస్టరీ గురించి కూడా ఆ వీడియోలో చెప్పాను. ఆల్సో ఒకసారి ఫ్యాక్ట్స్ ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా! బేసిక్‌గా నేనెప్పుడూ చెప్పేదేటంటే, సినిమా మీరు థియేటర్‌లో చూసినా, ఓటీటీలో చూసినా, మీకు ఆ సినిమా మీద భయంకరమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా, లేకపోయినా, అసలు ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, పాజిటివ్ టాకు, మిక్స్డ్ రెస్పాన్సు ఇవేవి పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి. ఎందుకంటే మనం పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్ మన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని బాగా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మంచి సినిమా కూడా మన ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ మూవీ కింద అయిపోతుంది. సో, ఆల్వేస్ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ లో వైల్ వాచింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మూవీ. పాజిటివ్ టాక్ వచ్చింది అన్నా సరే, ఆ మూవీ చూడండి. కానీ, ఆ మూవీ చూసేటప్పుడు వచ్చిన ఆ టాక్ గురించి మర్చిపోండి. అండ్ ఆల్సో మనం పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల కూడా మంచి సినిమా అయినప్పటికీ, పెట్టుకున్న హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఆ సినిమా మనకు నచ్చకపోయే ఛాన్స్ కూడా ఉంది. అదేటి మామ, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎలా వెళ్తాం చెప్పండి సినిమాకి అన్న థాట్ మీకు రావచ్చు. ఒకసారి మీరే ఊహించుకోండి. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీరెన్ని సినిమాలకెళ్ళలేదు. అలా జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళటం వల్ల మీకెన్ని సినిమాలు నచ్చలేదు. ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి. అందుకే చెప్తున్నా, మనం పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని బాగా దెబ్బతీస్తాయి. సో, ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ ఇలా ఓవర్ రేటెడ్ అని చెప్పే వాళ్ళలో కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అగైన్ లెట్స్ టేక్ 'హనుమాన్' యాస్ ఎగ్జాంపుల్. ఓటీటీలోకి రాగానే 'హనుమాన్' అనే డివోషన్ పాయింట్ వల్లే సినిమా ఆడింది, లోపలేం లేదు అని చెప్పి నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు. 'హనుమాన్' అనే డివోషన్ వల్ల సినిమా హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్‌ని క్రాస్ చేస్తుందేమో గానీ, మరీ 300,00,00,000 కలెక్ట్ చేసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఒకవేళ అలాగే అనుకుంటే 'ఆదిపురుష్'కి 'శ్రీరాముడి డివోషన్' అనేది వర్క్ అయ్యి టాక్‌తో సంబంధం లేకుండా 1,000,00,00,000 కలెక్ట్ చేసేయాలి. అలా ఎందుకు అవ్వలేదు చెప్పండి? పైగా ఏటంటే 'ఓం రావుత్' గారు 'హనుమాన్' కోసం ఒక సీటు వదలండి అని చెప్పి డ్రామా కూడా ప్లే చేశారన్న విషయం మీకు తెలిసిందే గదా! సో, ఏంటంటే జనానికి సినిమా నచ్చితేనే థియేటర్‌కి వెళ్లి సినిమాని చూస్తారు గానీ, దేవుడి పేరు గుర్తు తెచ్చుకొని డివోషనల్ పాయింట్‌ని టచ్ చేసి దాన్ని బట్టి సినిమాలకెళ్ళి వాటిని హిట్ చెయ్యరు. జస్ట్ నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని కూర్చున్నారు. అండ్ అలా చేసింది ఎవరో కూడా నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదనుకుంటా. అంతెందుకు 'జవాన్' మూవీ తెలుగులోని 50,00,00,000 పైనే కలెక్ట్ చేసింది. అయినా మన వాళ్ళు చాలామంది ఆ మూవీ ఓవర్ రేటెడ్ అని చెప్పారు. తీరా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు అలాగే 'అట్లీ' గారి మూవీ ఓకే అవుతుందని చెప్పి 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ కొంతమంది 'జవాన్' మూవీని లేపడం మొదలుపెట్టారు. అలాగే వాంటెడ్‌గా నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళతో డిస్కషన్ ఒద్దు మామ. రీసెంట్‌గా ట్విట్టర్‌లోని ఒక టెంప్లేట్ కూడా బాగా ఫేమస్ అయ్యింది కదా! 'నేనింతే' మూవీలో టెంప్లేట్‌ని యూజ్ చేసుకొని ఒక ఆడియో అనేది వస్తుంది. అక్కడ ఆడియో ఏటో మీకు తెలిసిందే కదా! సో, అది గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్ యవ్వారాలయ్యి అవసరమా మనకి చెప్పండి? అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం మామ. సో, నేనిప్పుడు చెప్పిన దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. నిజంగానే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ మన ఎక్స్‌పీరియన్స్‌ని దెబ్బతీస్తాయో లేదో అని మీకెలాంటి ఒపీనియన్ ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఓవర్ రేటెడ్ అని అంటున్నారు గదా! దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య ప్రతి రివ్యూ వీడియో బిగినింగ్‌లోనే ఒక డిస్క్లైమర్ యాడ్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఒకలా ఉండొచ్చు. మీ ఒపీనియన్ ఒకలా ఉండొచ్చు. సో, ఒపీనియన్స్ కొంతమందికి డిఫరెంట్‌గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ఒపీనియన్‌ని కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, ఫైనల్లీ డన్ విత్ ద వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.